N17 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాకు మీపై నమ్మకం ఉంది, మీకు మీపై నమ్మకం ఉందా? ప్రధాని మోదీ. మీరు నన్ను రాజ్ నివాస్ లో కంటే రోడ్లపైన ఎక్కువగా చూస్తారు. కొత్తగా నియమితులైన ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా. మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ. 2-3 నెలల్లో సంచలన వార్త. అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర. మంత్రి బొత్స. మహానాడుకు పసుపుదలం. భారీ ర్యాలీగా ఒంగోలు బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించిన సీఎం జగన్. చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఎర్రచంద్రం స్వాధీనం. అంతర్రాష్ట్ర ఎర్రచంద్రం దొంగల ముఠా అరెస్ట్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై దాడి. హైదరాబాద్ ఐఎస్బీ 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అకాడమిక్ డ్రెస్లో వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఐఎస్బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్కాలర్లకు ఎక్సలెన్స్ లీడర్షిప్ అవార్డులు ప్రదానం చేశారు. ఐఎస్బీ స్కాలర్ల అభిజిత్, భరద్వాజ్, వైదేహి, విక్రమ్ సింగ్, ఉత్కర్ష్, ప్రదీప్ల మోదీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. రాఘవ్ చోప్రాకు హైదరాబాద్ క్యాంపస్ చైర్పర్సన్ అవార్డును మోదీ అందించారు. ఐఎస్బీ వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసై, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. इनका सामर्थ्य बहुत ज्यादा है, इनमें आगे बढ़ने का कमिटमेंट बहुत ज्यादा है। इसलिए आज जब देश आर्थिक विकास के नए अध्याय को लिख रहा है तो हमें एक और बात याद रखनी होगी। हमें छोटे व्यापारियों, स्मॉल बिजनेस का भी उतना ही ध्यान रखना होगा। हमें उन्हें ज्यादा बड़े प्लेटफॉर्म देने होंगे, ग्रो करने के लिए ज्यादा बेहतर मौके देने होंगे। हमें उन्हें देश विदेश में नए नए बाजारों से जोड़ने में मदद करनी होगी. మే 26న కొత్తగా నియమితులైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా మాట్లాడుతూ ఢిల్లీలో అత్యంత ప్రబలంగా ఉన్న కాలుష్య సమస్యలు పరిష్కరించడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు. నేను లోకల్ గార్డియన్గా పనిచేస్తాను. మీరు నన్ను రాజ్ నివాసం కంటే రోడ్లపైనే ఎక్కువ చూస్తారు. ఢిల్లీలో కాలుష్యం ప్రధాన సమస్య. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మరియు స్థానిక పౌరులతో కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి శిక్షణ ఇస్తారని వినయ్ సక్సేనా చెప్పారు. జాతీయ రహదారి 22వ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీరాజ్ నివాసంలో వినయ్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. एक बहुत बड़ा तबका दिल्ली का जो है वो మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మే 26న దేశ భవిష్యత్తు పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి అంగన్వాడీలను దత్తత తీసుకోండి ప్రచారంలో చేరాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ అంశంపై చౌహాన్ మాట్లాడుతూ, మేము రాష్ట్రంలో అంగన్వాడీలను దత్తత తీసుకోండి అని ప్రచారాన్ని ప్రారంభించాం. అంగన్వాడీలతో సమాజాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం ఇది. పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి మరియు మన దేశ భవిష్యత్తులో కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రచారంలో చేరాలని నేను ప్రజలను ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. और इसी को ध्यान में रखते हुए आंगनबाड़ी को समाज से जोड़ने के लिए आंगनबाड़ियों में संपूर्ण संसाधनों की व्यवस्था के लिए मैं भोपाल में हाथ ठेला लेकर निकला था। बच्चों के लिए खिलौने और अन्य सामग्री एकत्रित करने के लिए मैं ये बताते हुए भाव विभोर हूं। लोगों ने दोनों हाथ खोल कर दिया। मैं तो हाथ ठेला लेकर निकला था, लेकिन खिलौनों से ट्रक भर गए. జాతీయ స్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం కర్ణాటకలో పర్యటించారు. మాజీ ప్రధాని దేవగౌడ, ఆయన కుమారుడు ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మార్పు తథ్యమని, కొన్ని నెలల్లో దేశంలో భారీ మార్పులు జరుగుతున్నాయన్నారు. 2-3 నెలల్లో సంచలన వార్త చెప్తానన్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేవన్నారు. భారత్లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయని తెలిపారు. బదలావ్ नहीं आया. हमारे से बुरा रहने वाला, हमारे से कम जीडीपी रहने वाला चाइना आज $16 ट्रिलियन इकोनॉमी बन गया है, जबकि आज देश में हमको $5 ट्रिलियन का सपना दिखाया जा रहा है, जो कुछ भी नहीं है. एक चीज में अपमान है देश का. अगर किया जाए मन से तो हम अमेरिका से भी बड़ा इकोनॉमी बन सकते हैं. सबसे बड़ा ह्यूमन कैपिटल इंडिया में है, सबसे बड़ा युवा शक्ति हमारे देश में है, नेचर भी है, अच्छा क्लासिकल प्रकृति,
ट्रॉपिकल वेदर कंडीशन भी है, नदियों में हजारों टीएमसी पानी की उपलब्धि है, सोलर रेडिएशन भी अच्छा है। इन सब चीज के बावजूद when we are celebrating the Amrut Mahotsav of 75 years of independence, we suffer for power, we suffer for drinking water, the country suffers for irrigation water. What the hell it is? सरकार कांग्रेस का बनेगा, कांग्रेस के बिना बनेगा, बीजेपी का बनेगा, किसका बनेगा ये बात नहीं है। एक उज्जवल हिंदुस्तान बनेगा, इतना मैं कह सकता हूँ। उज्जवल हिंदुस्तान बनने का सारा प्रयास करना चाहिए। आप जर्नलिस्ट भाइयों से भी मेरा प्रार्थना है, आपको भी इसमें योगदान करना पड़ेगा। सुनिए 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 ना। ఏపీలో రహదారులన్నీ ఒంగోలు మహానాడు వైపే వెళ్తున్నాయి. విజయవాడ ఒంగోలు జాతీయ రహదారి పసుమయంగా మారింది. మహానాడుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రకాశం జిల్లా బోలపల్లి టోల్గేట్ దగ్గర అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగున చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చంద్రబాబు ర్యాలీ ఆలస్యమవుతుంది. మరోవైపు మహానాడు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. 27-28 తేదీల్లో ఒంగోలు వేదికగా మహానాడు జరగనుండగా నగర సమీపంలోని మండపవారిపాలెం పొలాల్లో ప్రాంగణం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతి కూడా కావడంతో మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీగా గడుపుతున్నారు. వివిధ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్లతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విశాఖ మచిలీపట్నానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించగలిగారు. ముఖ్యంగా ఐటీ, విద్య, భూ రికార్డుల సర్వే, డీకార్బనైజ్డ్ సెక్టార్లో ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగారు. శ్రీకాకుళం సామాజిక న్యాయ భైరలో నేటి నుంచి ప్రజల్లోకి బస్సు యాత్ర. 4 రోజుల్లో 4 చోట్ల సభలు. 29న అనంతరం ముగింపు యాత్రలో 17 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మంత్రులు, 70% మంత్రి పదవులు ఆయా వర్గాలకే ఇచ్చిన సీఎం జగన్ రాజ్యసభ, మండలి నుంచి స్థానిక సంస్థల వరకు అగ్రహాసనం. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 80% బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలే. అమ్మ ఒడి, పూర్తి రియంబర్మెంట్స్ లాంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం, రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషన్ రాజును చైర్మన్గా, మైనార్టీ మహిళ జకియా ఖానంకు డిప్యూటీ చైర్పర్సన్గా అవకాశం కల్పించారు. గత 3 ఏళ్లలో రాష్ట్రం నుంచి 8 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా 4 సీట్లను బీసీలకే ఇచ్చి సామాజిక న్యాయంపై చిత్తశుద్ధిని చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ రిషాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ శ్రీ కేవీ శ్రీనివాసరావు వారి స్వీయ పర్యవేక్షణలో చిత్తూరు డీఎస్పీ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె బాలయ్య మరియు చిత్తూరు తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ మరియు సిబ్బందితో కలిసి నిన్నటి దినం సాయంత్రం 4 గంటలకు చిత్తూరు వేలూరు రోడ్లోని మాపాక్షి మలుపు వద్ద వాహనంలో తనిఖీ చేయుచుండగా చిత్తూరు వైపు నుంచి వేలూరు వైపు వస్తున్న అంబులెన్స్ వాహనంలో ఎర్రచందనం అక్రమ రవాణా గుర్తించి అందులో ఉన్న 8 మంది ఎర్రచందనం కూలీలను, ఇతర మేస్త్రులను మరియు ఒక డ్రైవర్ని అదుపులోకి తీసుకోగా మిగిలిన 4 వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. దీంట్లో ఒక 2 వెహికల్స్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని మనం సుమారు 72 దుంగల దాకా సీజ్ చేయడం జరిగింది. బహిరంగ మార్కెట్లో దీని విలువ వచ్చేసి సుమారుగా ₹1 కోటి వరకు ఉంటుంది. దీంట్లో మనము చూస్తే ఇవి కొద్దిగా లేటెస్ట్ కొత్తగా స్టార్ట్ చేసిన ఎమ్మోలాగా ఉంది. ఒక కేసులో వచ్చేసి మన తాలూకా పిఎస్లో నేను రిజిస్టర్ అయిన కేసులో ఒక అంబులెన్స్లో వీళ్ళు రెడ్ శాండర్స్ని పెట్టుకుని తరలిస్తున్నట్టుగా మనకి సమాచారం రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాల్ని కాలనీలో గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజున ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామికి అంగరంగ వైభవంగా దేవాలయాన్ని అలంకరించి మేళ తాళాల నడుమ ఎంతో భక్తి శ్రద్ధలతో అభయ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో, స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకంతో పాటు ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి ఆరగించి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని మదినా స్మరిస్తూ పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి సన్నిధిలో తీర్థప్రసాదాలతో అన్న సంతర్పణ చేయడం జరిగింది.
సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 28న సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందని డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పారు. గురువారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు సేవలందించారని, తెలుగు కవిత్వ పరిణామంపై పరిశోధన చేసి 1990లో డాక్టరేట్ పొందారని ఆయన తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అనేక పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారని ఆయన తెలిపారు. ప్రతాప్ రెడ్డి పేరును పద్మభూషణ్, డాక్టర్ ఐక్య వరప్రసాద్ రెడ్డి, డాక్టర్ చెన్నయ్య, డాక్టర్ ఆర్ శేషశాస్త్రి, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డికి అవార్డు అందజేయడం జరుగుతుందని, భారతదేశం కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. నా పేరు డాక్టర్ ఎల్లు శివారెడ్డి, పరిషత్ సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఉన్నాను. ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, అభిమానులంతా కలిసి నన్ను ట్రస్ట్ చైర్మన్గా ఎన్నుకున్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారి ట్రస్ట్ కేవలం ప్రతాప్ రెడ్డి గారి ప్రచారం కోసం ఏర్పడింది కాదు. తెలుగువారికి ముఖ్యమైనటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి కాంస్య విగ్రహానికి పూలతో నివాళి అర్పించడం అనేది ప్రధాన కార్యక్రమం. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. జయంతి ఉత్సవాల వేడుకలు అనేవి ఉదయం 8-9 గంటల ప్రాంతం నుంచే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి రవీంద్ర భారతి, దీంట్లో పొద్దున చేసే పూలమాలలతో సమర్పణ చేయడం కానీ, తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి గారి స్ఫూర్తిని మరొక్కసారి మన హృదయాల నిండా నింపుకోవడానికి కానీ చాలా మంది. కేదారేశ్వరపేట మామిడికాయలు పాకల వద్ద రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ వీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు అందడంతో కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణ దళ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిని తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారస్తులు అక్రమ తొలగిస్తున్న వీఎంసీ సిబ్బందిపై దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన చేప్యాల మನೆమ్మ జానయ్య దంపతుల కుమార్తె లహరి మమత వివాహానికి రామన్పేటకు చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తేమట్టలు అందజేసి అండగా నిలిచారు. రామన్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబం చేప్యాల మನೆమ్మ జానయ్య దంపతుల కూతురు లహరి వివాహం విషయం తెలుసుకున్న ఎర్రం ఆంజనేయులు పుస్తేమట్టలు అందజేశారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 93 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిలకు పుస్తేమట్టలు బహిష్కరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. ఇప్పటి వరకు మొన్న కూడా బేసికల్గా ఏం జరిగింది 92, ఇదో 93 పుస్తకం జరిగింది. ఏదో సేవ వాళ్ళు మనల్ని అడుగుతారు. మనకు దేవుని కృపతోని, మన తల్లిదండ్రి కృపతోని ఏదో కష్టపడి మనం పైకి వచ్చినాం. అందుకోసము వీళ్ళకు ఏంటంటే మన సేవ ఏంది చేయాలి పబ్లిక్లా అనే కార్యక్రమంతో మనము ఇవాళ పుస్తమెట్టలు కానీ, అన్నదానాలు కానీ, గుళ్ళకు దానాలు కానీ, ఏ కార్యక్రమైనా సేవ ముందుండి చేస్తున్నాం. అది కూడా మన తల్లిదండ్రులు చేసుకున్న క్లబ్ ఆహ్వానం మేరకు చేసినటువంటి ముద్రా సంఘము పెద్దలు గౌరవనీయులు మన అంజన్న గారు ఈ యొక్క పుస్తకపట్టలు నిరుపేద వధువులకు పుస్తకపట్టలు అందజేయడం చాలా సంతోషకరం. ఈ పుస్తకపట్టలు అందజేయడంలో 93వ గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు తెలియజేస్తూ జగనన్న చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నేను ఇవాళ ఈ మండలంలో మొదలు పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల్ని ఇప్పటికే సుమారుగా 12 రోజులు కార్యక్రమంగా ఇప్పటికే జరగడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం ఈ మండలం మొదలుపెట్టడం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానాలు ఎలా జరుగుతున్నాయి అంటే నెరవేర్చారా, లేకపోతే బటన్ నొక్కితే ఎవరి అకౌంట్కి వస్తున్నాయా అది చూడడం వరకు 3 సంవత్సరాల పరిపాలనని
ప్రజలకు ఏ విధంగా తెలుసుకునే వరకు ఇవాళ ప్రతి గడప గడపకు వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామ శివార్లో నిర్మిస్తున్న గట్కోల్ పంపు వద్ద ధర్నా చేస్తున్న 30 గ్రామాల ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టు 21 ప్యాకేజీలో భాగంగా బైరాపూర్ గ్రామ శివార్లో నిర్మిస్తున్న గట్కోల్ పంప్ హౌస్ పనులను అడ్డుకుంటారని వచ్చిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిన ముంపు గ్రామాల పరిరక్షణ కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీని మీద అనేక సందర్భాల్లో మంచిపా రైతులతోటి బైరాపూర్ రైతులతోటి అట్లాగే మన గ్రామస్తులతోటి ఎన్నో మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ మాత్రమే. ఇవి వాళ్ళు అనుకున్నట్టుగా ఈ 3.5 TSకి సంబంధించిన వర్క్స్ కావు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్క్ జగనన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశం అధికారులను ఆదేశించారు. బుధవారం కలిగిరి మేజర్ పంచాయతీ కొత్తపల్లి దగ్గర ఉన్న జగనన్న కాలనీ నిర్మాణాలను పరిశీలించారు. అక్కడ మొత్తం గృహాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పునాదులు పూర్తి అయ్యాయని అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ 100 గృహాలు మంజూరయ్యాయని, వాటిలో 40% పునాదులు పూర్తి అయ్యాయని వారు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ నగర యువత 17 ప్రశ్నలు సంధించారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా మరోవైపు యువత 17 ప్రశ్నలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ నగర యువత బ్యానర్లు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు మంజూరు చేయలేదు, విభజన చట్టం ప్రకారం ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది అంటూ మొత్తం 17 ప్రశ్నలతో 17 చోట్ల బ్యానర్లు కట్టారు. అయితే ఈ బ్యానర్లు ఎవరు కట్టారన్న విషయానికి వస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ పని అని బీజేపీ నేతలు అంటున్నారు. నాకు మీపై నమ్మకం ఉంది, మీకు మీపై నమ్మకం ఉందా? ప్రధాని మోదీ. మీరు నన్ను రాజ్ నివాస్లో కంటే రోడ్లపైన ఎక్కువగా చూస్తారు. కొత్తగా నియమితులైన ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా. మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ 2-3 నెలల్లో సంచలన వార్త. అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర, మంత్రి బొత్స. మహానాడుకు పసుపుదలం, భారీ ర్యాలీగా ఒంగోలు బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించిన సీఎం జగన్. చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఎర్రచంద్రం స్వాధీనం, అంతర్రాష్ట్ర ఎర్రచంద్రం దొంగల ముఠా అరెస్ట్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై దాడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి N7 టీవీ న్యూస్ తెలుగు ఛానల్.